హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీకెండ్ కోడింగ్. నా పేరు సునీల్ కుమార్. ఈ వీడియోలో మనము జావాస్క్రిప్ట్ లో ఉన్నటువంటి వైల్ లూప్స్ అనేవి ఎలా పనిచేస్తాయి, వాటిని మనము జావాస్క్రిప్ట్ లో ఎలా యూజ్ చేసుకోవచ్చు, అసలు వైల్ లూప్స్ లో ఎటువంటి సిచ్యువేషన్లో అవి బ్యాక్గ్రౌండ్లో ఎలా వర్కౌట్ అవుతూ ఉంటాయి అనేది వీడియోలో మనం డీటెయిల్గా నేర్చుకుందాము. ఒకవేళ మీరు కనుక లూప్స్ గురించి, వైల్ లూప్స్ గురించి మీకు తెలియకపోతే వీడియోని తప్పకుండా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెఫ్ట్ సైడ్ నేను విజువల్ స్టూడియో కోడ్లో index.html అని ఒక HTML ఫైల్ని నేను క్రియేట్ చేశాను. దానిలో స్క్రిప్ట్ అనే ట్యాగ్లో index.js అని ఒక ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ ఫైల్ని నేను క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత index.js అనే ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ ఫైల్ని నేను విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేశాను. రైట్ సైడ్ నేను అదే index.html అనే HTML ఫైల్ని నేను ఓపెన్ చేసి ఉంచాను. ఆ తర్వాత నేను బ్రౌజర్లో రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ అనేది నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను కన్సోల్ అనే ట్యాబ్ని నేను క్లిక్ చేశాను. సో ఇది ఎందుకోసం అంటే మనం ఏదైనా జావాస్క్రిప్ట్లో కన్సోల్లో చూడాలి అనుకుంటే అవి ఇక్కడ చూడడం కోసం మనం ముందుగానే కన్సోల్ అనేది ఓపెన్ చేసి ఉంచాము. మనము వైల్ లూప్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఈ వైల్ లూప్స్ అనేవి ఎలా పనిచేస్తాయి అంటే, మనము దాని సింటాక్స్ని కనుక అబ్జర్వ్ చేశారంటే దీని వైల్ లూప్ యొక్క సింటాక్స్ అనేది ఇలా ఉంటుంది. ముందుగా మీరు వైల్ అనే కీవర్డ్ ఇవ్వాలి. ఇలాగ పారాంథసిస్లో మీరు నచ్చిన కండిషన్ అనేది ఒకటి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీరు ఒక కర్లీ బ్రేసెస్లో తీసుకొని మీకు కావాల్సిన బ్లాక్ ఆఫ్ కోడ్ని మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇలాగ వైల్ లూప్ అనేది వర్కౌట్ అవుతూ ఉంటుంది. సో వైల్ లూప్ అనేది దాని వర్కింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే, మీరు ఎప్పుడైతే కండిషన్ అనేది పారాంథసిస్లో కండిషన్ ఇస్తారో ఆ కండిషన్ సాటిస్ఫై అయితే మాత్రమే, అంటే ఆ కండిషన్ ట్రూ అయితే మాత్రమే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో ఇలాగా జావాస్క్రిప్ట్లో ఉన్నటువంటి వైల్ అనేది వర్కౌట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనము ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి చూద్దాము. ముందుగా మనం ఏం చేయాలి అంటే, నేను ఒక లెట్ i = 0 అని చెప్పేసి నేను ఇచ్చేసాను. సో ఇప్పుడు వైల్ లూప్ యూజ్ చేసి మనం ఏం చేద్దాము అంటే 1 to 9 వరకు నెంబర్స్ అనేవి వైల్ లూప్ యూజ్ చేసుకొని మనం ప్రింట్ చేద్దాము. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే, ముందుగా ఇక i = 0 అనేది స్టోర్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ వైల్ సింటాక్స్ లాగానే వైల్ అని ఇలాగ తీసుకొని పారాంథసిస్లో వైల్ i <10 అంటే i అనేది 10 కంటే తక్కువ ఉంటే మాత్రమే ఇలాగ మీరు కర్లీ బ్రేసెస్లో ఇచ్చిన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేలాగా మనం చేద్దాము. సో ఇప్పుడు ముందుగా మనం ఏం చేద్దామంటే console.log నేను i అనే దాన్ని ప్రింట్ చేస్తున్నాను. సో ఈ i అనేది ప్రింట్ అయిన ప్రతిసారి నేను i అనేదాన్ని నేను ఇలాగా ఇంక్రిమెంట్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు చేంజెస్ అనేవి సేవ్ చేసి నేను రీఫ్రెష్ చేస్తున్నాను. చూడండి, మీరు కావాలనుకుంటే మీరు కన్సోల్లో కనుక చూసారంటే 0 నుంచి 9 వరకు ఈ నెంబర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయిపోయాయి. సో ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, ఎప్పుడైతే i అనేది 9 అనుకోండి, అంటే 9 దాకా వచ్చిన తర్వాత 9 <10 ఇది అనేది ట్రూ అయింది కాబట్టి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఎప్పుడైతే i అనేది 10 అవుతుందో i మీన్స్ 10 అనేది స్టోర్ అవుతుందో 10 <10 అంటే అది ఫాల్స్ అవుతుంది కాబట్టి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం మానేస్తుంది. అందుకనే 10 అనే నెంబర్ అనేది ప్రింట్ అవ్వటం లేదు. సో ఇది బ్యాక్గ్రౌండ్లో అసలు ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి అనుకుంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఐకి పైన నేను డీబగ్గర్ అని ఇలాగ ఒక కోడ్ పెట్టాను. సో ఈ కీవర్డ్ ఏం చేస్తుందంటే, మీరు ఎప్పుడైతే ఇది సేవ్ చేసి బ్రౌజర్ని మళ్ళా రన్ చేస్తారో ఎప్పుడైతే డీబగ్గర్ అనే కోడ్ చూడగానే ఇక్కడ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం ఆగిపోతుంది. సో కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోతే మనం ఏం చేద్దామంటే స్టెప్ బై స్టెప్ అసలు ఈ కోడ్ మొత్తం ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది సింపుల్గా చూద్దాం. చేంజెస్ సేవ్ చేసి నేను రీఫ్రెష్ చేశాను. ఇదిగోండి చూడండి, డీబగ్గర్ అనేది ఆన్ అయిపోయింది. నేను బ్రౌజర్ అనేది పెద్దగా వ్యూ చేస్తున్నా. సో ఇక్కడ మీరు కనుక చూసారంటే కోడ్ అనేది ఇక్కడ డీబగ్గర్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వడం ఆగిపోయింది. సో మీరు బ్రౌజర్లో రైట్ సైడ్ కనుక మీరు చూసారంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో మీరు ఇక్కడ స్టెప్ ఓవర్ అనే దాని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, సో ఫస్ట్ థింగ్ ఏం జరుగుతుంది, i అనేది వేరియబుల్లో డిఫైన్ అయిపోయింది, బట్ వేరియబుల్లో 0 అనే వాల్యూ స్టోర్ అవ్వలేదు, అందుకనే అన్డిఫైన్డ్ అని చూపిస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఓవర్కి వచ్చారంటే మీరు i వాల్యూ 0 వస్తుంది. నెక్స్ట్ థింగ్ అది ఏం చేస్తుంది, డైరెక్ట్గా వైల్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతూ ఈ కండిషన్ని చెక్ చేస్తుంది. సో iలో ఇప్పుడు ఉన్న వాల్యూ ఏంటి, 0 ఉంది. 0 ఉన్న తర్వాత అది ఏం చేసింది, ఈ కండిషన్ అనే దాన్ని చెక్ చేసింది. 0 <10 ట్రూ ఆర్ ఫాల్సా.
ట్రూ అయింది కాబట్టి ఇది నెక్స్ట్ ఏం చేస్తుంది, ఈ కర్లీ బ్రేసెస్లో ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా సరే కర్లీ బ్రేసెస్లో ఉన్న కోడ్ని మీరు బ్లాక్ ఆఫ్ కోడ్గా మీరు అనుకోవచ్చు. సో ఈ కోడ్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేసి ఇదిగోండి చూడండి ఐ వాల్యూ 0 అనేదాన్ని ప్రింట్ చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఐ వాల్యూ అనేది 0 ఉంది. తర్వాత ఐ వాల్యూని I++ అన్నాం కాబట్టి ఐ వాల్యూని అది ఇంక్రిమెంట్ చేస్తుంది. సో ఇప్పుడు I++ అయిన తర్వాత 0 కాస్త 1కి ఇంక్రిమెంట్ అయింది. సో ఇప్పుడు 1<10 అనేది మరలా కండిషన్ అనేది చెక్ చేస్తుంది. సో కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మరలా బ్లాక్లోకి వచ్చింది. ఆ తర్వాత ఐ వాల్యూ 2 అయింది. 2 అయిన తర్వాత మరలా 2 అనేది 10 కంటే చిన్నది కాబట్టి కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి మరలా బ్లాక్ వస్తుంది. అలాగా అప్ టు 8 వరకు వచ్చింది. 8 తర్వాత మరలా కండిషన్ సాటిస్ఫై అయింది, బ్లాక్లోకి వెళ్ళింది. మరలా 9కి వచ్చింది, కండిషన్ సాటిస్ఫై అయింది, మరలా బ్లాక్లోకి వెళ్ళింది. ఆ తర్వాత ఇక్కడ ఫైనల్ స్టెప్ చూడండి 10<10 అనే కండిషన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. కండిషన్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి ఇక్కడ లూప్లో ఉండి బయటకు వచ్చేసింది. సో ఇలాగా వైల్ లూప్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఇలా వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో కనుక అర్థం కాకపోతే వీడియోని మరలా ఫోకస్గా చూడండి, మీ ఓన్గా మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు తప్పకుండా అర్థమవుతుంది. మీకు ఏమైనా సలహాలు సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.